ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఈ పాటను మనం ఎలా పాడుకోవాలంటే, ట్రంప్ గాడి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. అంతే కదా. ఆడికి మొన్న చెప్పిన స్టేట్మెంట్లు ఏంటి, నేను ఏప్రిల్ 6వ తారీఖు వరకు నేను ఇరాన్ మీద బాంబులు వేయను, దాడి చేయను అన్నాడు. ఆ కంపు నోడుతో, పచ్చి నోడుతో నేలకి గీసుకొని, అమెరికా వాళ్ళు నేలకి గీసుకో టంకులని పెట్టి నేలకి గీసుకొని ఆ దౌర్భాగ్యుడు నిన్న వారి యొక్క అణు కేంద్రాల మీద బంకర్ బస్టర్ బాంబులు వేశాడు. దీన్ని ఏమనాలి? ఏ పొయ్యకాలం వచ్చిందని? అంటే నేనేం చెప్తున్నానంటే, వాడి మాటలకి అర్థాలే వేరు. మరి ఇలాంటి సమయంలో ఇరాన్ ఏం చేస్తుంది? తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ గల్ఫ్ దేశాల మీద ఎక్కడైతే అమెరికన్ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల మీద బాంబు దాడి చేయక తప్పదు కదా. మరి అక్కడ కొద్దిపాటి ఇది కూడా వస్తున్న సంగతి మాకు తెలుస్తున్నది కొన్ని వర్గాల ద్వారా. ఆ యురేనియం ఇది ధార్మిక శక్తి బయటకు వస్తున్నదని చిన్నగా రావటం ప్రారంభించిందనుకోండి, అది క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఆ ప్రాంతంలో బ్రతకడానికి వీలు లేదు. ముందు వాటర్ అంతా కలుషితం అయిపోతుంది. అంతటి విపత్తుని తెచ్చిపెడుతున్నాడు ట్రంప్. రెండోది ఏం చేస్తారు? డీశానిటేషన్ చేస్తూ ఉంటారు సార్ వాటర్ని, అంటే సముద్రం నీరుని శుభ్రపరచడానికి. ఆ మిషన్ల మీద కొట్టేస్తాడు దెబ్బ. ఈ గల్ఫ్ దేశాలు అన్నింటిలో పెట్టలాగా రాలిపోతారు. ఎందుకంటే ఏది లేకపోయినా పర్వాలేదు, కానీ నీళ్ళు లేకుండా ఎవరు బతుకుతారండి? సముద్రం నీళ్ళు తాగి బతుకుతారా? అన్నం వండుకుంటారా? ఒక ముడ్డిగడ్డ కూడా సరిపోతుంది తప్పించి. ఇంకో స్టెప్ ఏముంది? అక్కడ ఉన్నటువంటి ఈ బ్యాంకింగ్ వ్యవస్థను చూసినా వాటన్నిటి మీద కొట్టేస్తారు. ప్రత్యేకంగా క్లౌడ్ వ్యవస్థ ఉంది దుబాయ్లో. దాని మీద కానీ దెబ్బ కొట్టారంటే ఇంక ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం దెబ్బతినేస్తుంది. అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఆగిపోతుంది. ఎవరికి ఎంత బ్యాలెన్స్ ఉందో రాక, నీ బ్యాలెన్స్ 10 కోట్లు ఉన్నా సరే జీరో బ్యాలెన్స్ చూపిస్తుంది అకౌంట్లో, ఏటీఎంకి వెళ్ళినా సరే. మరి ఇలాంటి దౌర్భాగ్యం పనులు చేసే ట్రంప్ ఏమన్నది చెప్పండి మీరే? నాకైతే మాటలు రావట్లేదు. యుద్ధం చేయను, నేను టైం ఇచ్చాను 10 రోజుల వరకు అంటూ ఇంకో పక్కనమా అనేసి వేల మందిని సైనికులు దింపేశాడు ఇరాన్ మీద. ఇప్పుడు మన సైనికులు అంటున్నారు, రేపొద్దు వాళ్ళ శవాలు అంటాం. ఏమైనా సరే, మరి ఇలాంటి స్వచ్ఛమైన విషయాల కోసం మా ఛానల్